కరంజి గ్రామ సర్పంచ్గా పోటీకి రెడ్డివార్ సురేష్ సిద్ధం. కరంజి గ్రామం భీంపూర్ మండలం సర్పంచ్ అభ్యర్థిగా రెడ్డివార్ సురేష్ అధికారికంగా తన నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాభివృద్ధి, శుద్ధమైన నీటి సరఫరా, రహదారి సౌకర్యాల మెరుగుదల, విద్య మరియు యువత అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని తన పథకాలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా సురేష్ గారు మాట్లాడుతూ, కరంజి గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారమే నా ముఖ్య లక్ష్యం. గ్రామం మొత్తం అభివృద్ధి చెందేలా పనిచేస్తాం. పారదర్శక పాలన, అందరికీ సమాన న్యాయం నా ధ్యేయం అని తెలిపారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మొదలైన సందర్భంలో సురేష్ పోటీపై గ్రామ ప్రజల విశేష ఆసక్తి చూపుతున్నారు. యువత నుండి పెద్దల వరకు ఆయనకు మంచి ఆదరణ కనిపిస్తుంది. ప్రత్యర్థులు కూడా తమ తమ ప్రణాళికలను ప్రజల్లో పెంచుకుంటూ ప్రచారం చేపడుతున్నారు. కరంజి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్పంచ్గా మీరు చూసినారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను అందరి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చిపెట్టలే కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం గెలిపించండి. ఈ అమూల్యమైన ఓటు కచ్చల గుర్తు కోసేయండి, నాకు గెలిపించండి. అభివృద్ధి అంటే ఏమో నేను చేసి చూపిస్తా. దయచేసి డబ్బులు ఇవ్వకండి, అభివృద్ధిని చూసుకోండి. ఇలా మనం గవర్నమెంట్లో ఉన్నాము, మనం చేస్తాము. ఇది ఇంతవరకు నాకు కులాల మధ్య, మతాల మధ్య ఎలాంటి చిచ్చు లేదు కాబట్టి ఒక సామాన్య యువకుడిని పని చేసి సంతానాలు ఉంది అనుకుంటా. అన్ని రంగాలలో యువతకు అభివృద్ధి చేస్తా. మన కరంజి గ్రామంలో ఒక లైబ్రరీ కూడా కట్టిస్తాను కూడా ఈ అందరిగా సభ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, దయచేసి మీ అమూల్యమైన ఓటు కట్టెల గుర్తు ఓటు వేసి ఇచ్చి గెలిపించాలని ప్రార్థన. చూస్తున్నారు మీరు ఇంత రాజకీయాలు. ఇవాళ వార్డు మెంబర్కి పోటీ చేద్దామంటే గుర్తుకుంటూ ఎలాంటి కూడా గిజం ఉండదు, ఎలాంటి రాజకీయం ఉండదు. ఒక్కసారి ఆలోచించే ప్రజలారా, మీ కాళ్ళు ముక్కు చెప్తుంది. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో నేను చూపిస్తా. అభివృద్ధి అంటే ఏమో చేసి చూపిస్తా. ఇవాళ మనం రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు దాదాపు ఇక్కడ నుండి భీంపూర్ మండలం దాకా, ఆదిలాబాద్ జిల్లా దాకా ఎక్కడన్నా సార్ దగ్గర పిఎస్ దోస్తు ఉన్నాడు, ఎమ్మెల్యే దగ్గర ఉన్న క్లాస్మేట్లో ఉన్నారు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చిన చూసినా అంటే అభివృద్ధి చేసి చూపిస్తాను. గ్రామ పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. దయచేసి ఆలోచించాలని ప్రార్థన.